చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ జగన్రెడ్డి పాలనలో సుమారుగా 1,50,000 కోట్ల పైన జరిగింది. ఇన్వెస్టిగేషన్లో పూర్తి అమౌంట్ బయటకు వస్తుంది. అలాగే ఇసుక అక్రమ రవాణా, అది కూడా సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయల స్కామ్. ఆ స్కామ్ ఎలా చేశారు, ఎక్కడ ఎలా జరిగింది అన్న దాని మీద పూర్తిగా మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. మద్యం స్కామ్ చూశారు, సుమారుగా 1,50,000 కోట్ల పైన మాటని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. సిట్ ఎంత చెప్పినా ఏం చెప్పినా 1,50,000 కోట్ల పైన స్కామ్ అది. అలాగే ఇసుక అక్రమ వ్యాపారం సుమారుగా 3 లక్షల కోట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. వాస్తవ రేట్లు మనకు తెలిసిందే. సిట్టు సీనరేజ్ అమౌంట్ తీసుకుని సుమారుగా 2,000 కోట్ల రూపాయలు చిల్లరని చెప్పి తెలుస్తూ ఉంది. కాదు 3 లక్షల కోట్ల రూపాయలు చెప్పి ప్రజలు అంటున్నారు. మీరు ఎవరితో ఏకీభవిస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో టాప్ 1, 2, 3 భారీ స్కామ్స్ చెప్పమని అడిగితే, ఒకటి లిక్కర్ స్కామ్, రెండోది ఇసుక మాఫియా భారీగా, మూడోది భూదందా, భూముల్ని గవర్నమెంట్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్, దేవాదాయ శాఖకు సంబంధించిన ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, ప్రజలది కూడా అందులో ప్రజలు కూడా కలుస్తారు. అంటే భారీ స్కామ్ 1, 2, 3 చెప్పమంటే ఈ 3 చెప్పొచ్చు. అంటే లిమిట్ మీరు అన్నట్టు అది ఎన్ని లక్షలు అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే తప్ప వెలుగులోకి రాదు. ఇప్పటి వరకే వచ్చిన నంబర్ ఏదైతే ఉందో అది ప్రిలిమినరీగా ఎక్స్పెక్ట్ చేస్తున్న అమౌంట్. పూర్తి స్థాయిలో జరిగితే వెలుగు. ఇప్పుడు మీరు శాండ్ మాఫియా గురించి ప్రస్తావించారు. అన్నిటికంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అప్పట్లో, లేదా మంత్రి లేదా ఎమ్మెల్యే, వారి నియోజకవర్గాల్లో ఎవరికి వీలైనంత, ఎవరికి తోచినంత, ఎవరికి అవకాశం ఉన్నంత మ్యాక్సిమం సంపాదించిన దాంట్లో ఈ శాండ్ మాఫియా, ఇసుక దోపిడీ చేశారు. ఎందుకంటే ఎవరు సపోర్ట్ ఇచ్చారు? అప్పట్లో ఉన్న బిగ్ బాస్ సపోర్ట్ వల్ల. దోచుకోండి, తినండి అని చెప్పినట్టున్నాడు. షేర్ అండి, దాంట్లో మొహాట్లో కూడా షేర్ చెప్పాడంట. అదే కదా. లేకపోతే ఎందుకు చేస్తారు? అంత విచ్చలవిడిగా చేయలేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కొడాలి నాని కానీ లేదా వల్లభనేని వంశీ కానీ, వాళ్ళ నియోజకవర్గాల్లో ఈయన 220 ఎకరాల్లో ఇసుక దందా చేశాడు అనేది ఒక ప్రిలిమినరీగా విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయి రిపోర్ట్ ఉంది. వల్లభనేని వంశీ విషయానికి వచ్చేసరికి ఆయన నియోజకవర్గాల్లో 500 ఎకరాల్లో ఇసుక దందా చేశాడు భారీగా. అయితే ఇందులో ఇంకొక అంశం, ఇందులో మతలబ్ ఏంటంటే క్యూబిక్ మీటర్కి 134 రూపీస్ పే చేయాలా, సేమ్ రేజ్. వీళ్ళు ఏం చేశారంటే, అది ప్రైవేట్ దగ్గర అయితే, గవర్నమెంట్కి అయితే అక్కర్లా, వీళ్ళు అన్నీ కలిపి అందులో మేనేజ్ చేసి ఆ సన్రైజ్, అది వేరే విషయం. అసలు ఇసుక అమ్ముకున్నది ఎంత, ఇక్కడ పర్యావరణ విధ్వంసాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇసుకు సంబంధించి వాళ్ళ హయాంలో జేపీ వెంచర్స్ అనే ఒక సంస్థకి ఏదో కాంట్రాక్టో ఏదో సంథింగ్ ఇచ్చారు, ఒక అగ్రిమెంట్. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి వాళ్ళు, దాని దగ్గరికి ఈ మ్యాటర్ వెళ్ళినప్పుడు, నేను ఇందాక పర్యావరణ విధ్వంసం అన్నాను కదా, అందులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇన్వాల్వ్ అయింది, ఎన్జిటి వాళ్ళు ప్రాథమిక విచారణలో తేల్చిన అంశం ఏంటంటే 1.86 lakh crores ఇందులో విధ్వంసం జరిగింది అని తేల్చారు. అది కొన్ని రీచ్లు సర్వే, కొన్నిట్లోనే వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ నేపథ్యంలో ఇది లిమిటెడ్. ఇదే ఇంత ఉన్నప్పుడు మరి అన్ని రకాలకు సంబంధించిన రాజకీయ నాయకులు వాళ్ళ నియోజకవర్గంలో అదుపు ఆజ్ఞ లేకుండా అది ఎస్టిమేట్ చేయడానికి కూడా వీలు కానంత పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేశారు, శాండ్ మాఫియా. సో అది ఇప్పుడిప్పుడే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత ఎవరు వాటా ఎంత అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ వెలుగులోకి రావడానికి టైం టేకింగ్ కదా, కొంత ప్రొసీజర్ లేట్ అయ్యే అవకాశం ఉంది. సార్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టన్ను 600-500కి కొని జగన్మోహన్ రెడ్డి టైంలో హైదరాబాద్ అయితే 3,600, 3,700 అమ్మారు. బెంగళూరు 4,000, చెన్నై 4,500 నుంచి 5,000 అమ్మారు. అంటే ఎన్ని లక్షల కోట్లు జరిగి ఉంటుంది సార్? ఇది భారీ స్కామ్ అంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు చెప్తున్న అమౌంట్ అంటే సన్రైజెస్ అమౌంట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేశారు. వీళ్ళు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పక్క రాష్ట్రానికి తీసుకెళ్ళి అమ్ముకున్నారు. భారీగా లబ్ధి పొందిన దాంట్లో ఇసుక ఒకటి. భూభాగవతం తర్వాత ఆ స్థాయిలో జరిగిన అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో ఈ శాండ్ మాఫియా ఒకటి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్జిటి చేసిన 3 రీచ్ల శాటిలైట్ సర్వే గురించే మీరు చెప్పారు 1,86,000 కోట్లు. అప్పటి వరకు లిమిటెడ్. నేను ఆ ప్రాంతానికి రాష్ట్రంలో 3 రీచ్లే, రాష్ట్రం దాదాపు 900 రీచ్లు 1000 రీచ్లు ఉంటాయి. అంటే ఎన్ని లక్షల కోట్లు జరిగి ఉంటుంది? భారీ కుంభకోణంగా చెప్పవచ్చు. సో ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వాళ్ళు గుర్తించి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయటం మొదలుపెట్టారు కాబట్టి
కొంత లేట్ అయినా కూడా ఈ క్యూ వరుసగా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో అడ్డగోలుగా 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్లు దోసుకున్నాడు కదా, మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా బరి తెగించి ప్రెస్ మీట్ పెడతంటే మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తాను సార్? అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి నేపథ్యం వేరు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో లోకేష్ బాబు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి 2 గంటలు మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు మొన్న 3 డేస్ నుంచి ఢిల్లీలో అమిత్ షా తోటి ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడటం, లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవటం, లిక్కర్ స్కామ్లో ఈయన అత్యంత ఆత్మీయులుగా చెప్పబడుతున్న ముగ్గురు అందులో క్లియర్గా ఓపెన్గా చెప్పటం, ఈ నేపథ్యంలో ఈ బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడైనా అరెస్టు తప్పదో అన్న ఒక ఆందోళనతో కూడిన ఫ్రస్ట్రేషన్తో వల్ల వచ్చిన ఆ మానసిక స్థితి వల్ల ఆయన ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, అది వేరే విషయం. కానీ ఆయన భయం ఆందోళన ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ ఒక్కటే కాకుండా ఇంకా మిగతా అన్ని స్కామ్స్లో కూడా విచారణ మొదలైంది కాబట్టి, అది భూదందా కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, క్వాడ్జ్ స్కామ్ కావచ్చు, రకరకాలుగా అవి కూడా వెలుగులోకి ఎక్కడ వస్తాయని ముందుగానే ప్రజల్ని మిస్గైడ్ చేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకుని ప్రజలు కొడితే వాళ్ళు సిగ్గుతో కనీసం గంట తలకెత్తుకోలేరు, బయట తలెత్తుకు మాట్లాడలేరు. అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తొట్టి గ్యాంగ్ అనాలో దండుపాళెం బ్యాచ్ అనాలో నిస్సిగ్గుగా అలా ఇంకా బయట తిరుగుతున్నారంటే ప్రజలు ఎట్లా చూడాలంటారు? మీలాంటి విశ్లేషకులు ఎట్లా చూస్తారు? అంటే ఈ ఆర్థిక నేరస్తుల మెంటాలిటీ నార్మల్ మనిషి మెంటాలిటీ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక నేరాల్లో ఇరుక్కొని భారతదేశంలోనే ఈయన చేసిన ఆర్థిక నేరాలు వేరే వాళ్ళు ఎవరు చేయలే, ప్రపంచంలో చేయలేదు కదా. అటువంటి బ్యాక్గ్రౌండ్, అటువంటి హిస్టరీ ఉన్న నాయకుడు మనం నార్మల్ మనిషితో కంపేర్ చేయలేం. వాళ్ళ మెంటాలిటీ వేరు, వాళ్ళ వ్యూహాలు వేరు, వాళ్ళ థింకింగ్ వేరు. కాబట్టి వాళ్ళు అట్లా ఏం ఫీల్ గారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఎక్కువ ఉండదని అలాంటి దుర్మార్గుల్ని దుస్తుల్ని దరిజేరనీయడం ప్రజలదే తప్పంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.